సైజ్ డజంట్ మ్యాటర్ ఈ స్లోగన్తో పెద్ద పెద్ద ప్రొటెస్ట్లు చేశారని మీకు తెలుసా? నేను మాట్లాడేది ప్లూటో గురించి. బేసిక్ గా 1930లో క్లైడీ టాంబ్యాగ్ అనే సైంటిస్ట్ ప్లూటోని డిస్కవర్ చేశారు. అయితే 2006 లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ వాళ్ళు ప్లూటో ప్లానెట్ ఉండాల్సిన 3 క్రైటీరియాస్ లో ఒకటి ఫెయిల్ అవుతుందని, అది తన ఆర్బిట్ దాటి తిరుగుతుందని, సో ఇతని ప్లానెట్ లిస్ట్ నుంచి రిమోట్ చేయాలని డిక్లేర్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్లూటో సైజ్ చాలా చిన్నదనమాట. మన ఎర్త్ కన్నా 0.2 టైమ్స్ చిన్నగా ఉంటుంది. దాంతో పాటు ప్లూటో చుట్టూ క్యూపర్ బెల్ట్ అని మన ఆస్ట్రోనామికల్ బెల్ట్ లా ఉంటుంది అనమాట. సో ఈ రీజన్స్ వల్ల ప్లూటో ఆర్బిట్ మిస్ అవుతుంది. వీటిని కన్సిడర్ చేసి ప్లూటోని ప్లానెట్ గా డిమోట్ చేశారు. అయితే 2006లో మెక్సికన్ యూనివర్సిటీ అయిన NMSU వాళ్ళు పెద్ద ప్రొటెస్ట్ లాంచ్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే క్లైడీ టాంబ్యాగ్ గారు ఈ యూనివర్సిటీ రీసెర్చ్ చేసి ప్లూటోని డిస్కవర్ చేశారు. దాంతో పాటు ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు యూనియన్ లో అందరినీ కన్సల్ట్ చేయకుండా చాలా తక్కువ మంది డెసిషన్ తీసుకున్నారని, ఇది చాలా అన్ఫేర్ అని చాలా మంది సైంటిస్టులు, దాంతో పాటు మన సైంటిస్ట్ ఫ్యామిలీ కూడా దీనిలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ని టెక్స్ట్ బుక్ లో మారకుండా చాలా ట్రై చేశారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే దే ఫెయిల్డ్. కానీ ఈ రోజుల్లో కూడా మనం ప్లూటోని చాలా ఇంగ్లీష్ ఫ్రేజెస్ లో అండ్ న్యూస్ లో చూస్తుంటాం. మీరు ఈ విషయం ఫస్ట్ తెలుసుకుంటే అకౌంట్ ని ఫాలో చేసుకోండి.